ఆర్బిఎన్ మీడియాకి స్వాగతం. నేను అమలరాజ్. చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు మనకి మాట ఇవ్వడం జరిగింది. అంటే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒక విజనరీతో వర్క్ చేపిస్తాను, ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి ఆయన ప్రజలకు హామీ ఇచ్చి, అదేవిధంగా మరి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి మన సొంగ రోషన్ కుమార్ గారు. అయితే ఏదైతే ఆయన హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించినటువంటి విషయం రానే వచ్చింది. గత ప్రభుత్వంలో ఇంతకు ముందు అనేక రకాలుగా రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయి, కనీసం ఒక ఉయ్యాల ఊగినట్లు, కారులో వెళ్తుంటే ఉయ్యాల ఊగినట్లుగా ఆ యొక్క గోతులు మనం చూసాం. మరి అటువంటి పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి ప్రజలు ఇబ్బంది పడి అనేక రకాలు ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా విలువైనది, చాలా అవసరమైనది. ఎందుకంటే మనం రైతులు పండించే పంటలు కానీ, లేదా మనం దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులు కానీ అన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మాత్రమే ప్రజలకు చేరువవుతాయి. ఈ క్రమంలో రోడ్లు బాగోనప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యి రేట్లు పెరగడం, ఆ యొక్క ధరల నియంత్రణలో లేకపోవడం, అనేక రకాలైన సమస్యలకి అడ్రస్గా ఈ యొక్క రోడ్ల దుస్థితి అనేది మనందరం కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి. అయితే కరోనా సమయం నుంచి కూడా అదే ధరలు కంటిన్యూ చేస్తున్నటువంటి వ్యాపారులు ఉన్నారు. అలాగే ఇబ్బందుల ప్రకారం ఆ ధరను కంటిన్యూ చేస్తున్న కొంతమంది వ్యక్తులు కూడా లేకపోలేరు. అయితే విషయంలోకి వస్తే ఈ యొక్క చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పినటువంటి రోషన్ కుమార్ గారు చేసినటువంటి విషయం ఏంటంటే, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారి కృషి 60 కోట్ల వ్యయం కాగల ఆర్ఎన్బి రహదారులు వంతెనల అభివృద్ధి కార్యక్రమాలు. అంటే ఈ యొక్క గత ప్రభుత్వంలో కనీసం రోడ్ల పంచాయతీలో కూడా కనీసం రోడ్డు పోయిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈనాడు ప్రతి పంచాయతీ కూడా సిమెంట్ రోడ్లు, పొంత రోడ్లు ఎన్ఆర్జీఎస్ ద్వారా శాంక్షన్ చేయించి పనులు చేయించుకోమని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చాలా బాసటగా నిలిచింది ప్రతి గ్రామ స్థాయిలో కూడా. అదేవిధంగా ఇక్కడ మన చింతలపూడి నియోజకవర్గం వెనకబడిపోయిన ప్రాంతం అన్నట్టుగా ఈ యొక్క మెట్ట ప్రాంతాన్ని ఎవరో పట్టించుకోవట్లేదు, ఏ ఎమ్మెల్యే కూడా మాకు న్యాయం చేయట్లేదని చెప్పి బాధపడుతున్న తరుణంలో మరి ఇప్పుడు సొంగ రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క 60 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేవలం రోడ్లు వంతెనల అభివృద్ధి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్ఎన్బి రహదారులు మరియు వంతెనల అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే 60 కోట్లు తీసుకొచ్చినట్లుగా చెప్తా ఉన్నారు. మరి చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందించాల్సిన విషయం. చింతలపూడి నియోజకవర్గంలోని ఆర్ఎన్ఆర్బికి చెందిన రోడ్లు మరియు ముఖ్యమైన పలు వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. చేయించేందుకు నడుమిగించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. నియోజకవర్గంలోని 4 మండలాల్లో ప్రధాన రహదారుల నిర్మాణం. మీరెవరూ కూడా ఇప్పటి వరకు కూడా రోడ్లు పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారు గెలిచిన దగ్గర నుంచి అని చెప్పి చాలా ఆరోపణలు వచ్చినాయి. రోడ్లు వేరే నియోజకవర్గాల్లో స్టార్ట్ చేశారు, మన నియోజకవర్గంలో ఇంకా మొదలై పెట్టలేదని చెప్పి చాలా మంది కామెంట్స్ చేశారు. కానీ ఈ రోజు వాటిలన్నింటినీ కూడా తిప్పికొట్టే విధంగా ఈ యొక్క నియోజకవర్గంలో 4 మండలాల్లో ప్రధాన రహదారుల నిర్మాణం మరియు మరమ్మతుల నిమిత్తం 50 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన శాసనసభ్యులు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు అవేంటంటే బైనేరు వంతెన గురించి చాలా రకాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఆ వంతెన ఉన్నప్పుడు అటు రాకపోకలు సాగాయి. మరి ఇప్పుడు అది లేక చాలా ఇబ్బందులు పడి ఆ పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్ మీదే ఆధారపడడం, పట్టణంలోకి రావాలన్నా సరే అవంతా కూడా హైవే మీద తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దానికి కూడా మరి అమౌంట్ శాంక్షన్ చేయించినట్లుగా, అలాగే గుండేరు వాగు, కళ్ళ చెరువు సమీపంలో ఉన్నటువంటి గుండేరు వాగుపై వంతెన నిర్మాణానికి, అలాగే పట్టినపాలెం వంతెన అండి. మరీ ముఖ్యంగా పట్టినపాలెం వంతెన గురించి మనం మాట్లాడాలి అంటే, వర్షం పడితే గిరిజన ప్రాంతానికి జంగారగూడెం పట్టణానికి రాకపోకలు బంద్ అవుతున్న పరిస్థితి. మరి ఒక్క విషయంలో కూడా వాళ్ళకి మేలు జరిగిన పరిస్థితి ఏదైనా ఉందంటే ఆ వంతెన ఎంతో కాలంగా మరి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా దాన్ని చూడడం మనం చూసాం. కానీ ఎవరూ కూడా చేయించలేకపోయారు. ఈరోజు మరి ఈ యొక్క ముందడుగు వేసినటువంటి రోషన్ కుమార్ గారికి ముందుగా మరి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే ప్రజలందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి విజనరీ, ఒక మంచి నాయకుడిని మనం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నట్లుగా
ఈ విషయం ద్వారా మనకు తెలుస్తా ఉంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే గత పాలకుల పరిశీలన చూడండి ఒకసారి. ఇది పట్టినపాలెం బ్రిడ్జ్ అండి. పట్టినపాలెం బ్రిడ్జ్ గత పాలకులు ఎంతవరకు వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చారు చెప్తే పని చేయించలేకపోయారు. అంటే ఫోటోలు ఫోజులని ఈ రోజు ఎందుకు అనాల్సి వచ్చిందంటే పని పూర్తవ్వాలి. పని పూర్తయి ఉంటే కనుక వీళ్ళని కూడా మనం ఒక రకంగా మంచిగానే చెప్పుకునే వాళ్ళం. కానీ ఈ యొక్క పట్టినపాలెం వంతెన విషయంలో వీళ్ళంతా కూడా తీవ్ర అన్యాయం చేశారని మాత్రమే చెప్పాలి. ఈ వాగులో కూడా కనీసం కొంతమంది కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అటువంటి చోట బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేకపోయారు మరి గత ప్రభుత్వాలు. అంటే ఎంత సిగ్గుచేటండి. కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి అటు దాన్ని ఆనుకొని ఏజెన్సీకి. మరి అటువంటి వంతెన కూడా పూర్తి చేయలేకపోయారు. అది చాలా సిగ్గుచేటు. ఈరోజు సొంగా రోషన్ కుమార్ గారు ఆయన యొక్క విజనరీ ద్వారా లేదా ఆయన యొక్క విధి విధానాల ద్వారా ఆయన మనందరికి కూడా ఒక శుభవార్త చెప్పారని చెప్పాలి. అలాగే ఇది కూడా బైనేరు వంతెన మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ విధంగా కూలిపోతే ఇది తీయడానికి కూడా కొంత ఖర్చు పెట్టినటువంటి మన నాయకులు ఇది మళ్ళీ వంతెన నిర్మించడానికి మాత్రం ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మా నియోజకవర్గం అందరి తరపున మరి సొంగా రోషన్ కుమార్ గారు ఇదే స్పీడ్గా ఇదే లైన్లో మరి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మా మీడియా తరపున ప్రజలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.